కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని, నెల్లూరులో ఎక్కడా లేని అభివృద్ధి జరుగుతుంటే వారికి అవి కనిపించడం లేదని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చి అభివృద్ధి అంటూ హడావుడి చేస్తున్న నారాయణ మళ్లీ అదే పద్ధతిలో నేడు కూడా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు 44వ డివిజన్ లీలా మహల్ సెంటర్లో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ పనులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా చిన్నదిగా ఉండడం మూలంగా ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని, దాన్ని విస్తరించి కొత్త రోడ్డు వేస్తున్నట్లుగా ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక అనంతరం ఆయన మీడియాతో ముందు మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణపై విరుచుకుపడ్డారు. నారాయణ వద్ద ఉండే కొందరు పేటీఎం నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారన్నారు. ఇక నెల్లూరు నగర నియోజకవర్గం మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వారికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు అభివృద్ధి అంటూ నారాయణ హడావుడి చేసి వెళ్లిపోయారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రావడంతో తిరిగొచ్చి అంతా తానే చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. నెల్లూరు బ్యారేజీ, రామలింగాపురం ఫ్లైఓవర్ వంతెన, మైపాడు రోడ్డు విస్తరణ, సర్వేపల్లి కాలువ లైనింగ్ పనులు ఇవన్నీ ఎవరు చేశారో తెలుసు కదా అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు ప్రభావితమైన 3000 కుటుంబాలకు సాయం చేశామని వివరించారు. టీడీపీ వారు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 అంశాలపై చర్చకు ఎప్పుడైనా తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ డివిజన్ ఆ డివిజన్ లేకుండా ప్రతి దగ్గర కూడా 100% పనులు పూర్తి చేసుకునే పనులు మేము పోతా ఉన్నాం. కానీ కళ్ళు లేని కబోదులు అంటారు కొందరిని. అక్కడక్కడ 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి అసలు ఏ పని జరగట్లేదు. నెల్లూరు ప్రజలంతా ఒకప్పుడు గతంలో అంధకారంలో ఉన్నారు. రోడ్లు లేకపోతే ఆయనే వచ్చి రోడ్లు వేసినట్టు, ఆయనే కరెంటు తెచ్చినట్టు 4.5 సంవత్సరాలు అప్పుడు కనిపించలా. లాస్ట్ 6 నెలలు మంత్రిగా ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు వేసి ఈ 4.5 సంవత్సరాలు కనిపించకుండా ఆయనే అసలు ప్రజాసేవకుడు అయినట్టు, ఆయన పెద్ద దానకరుణుడు అయినట్టు, 1000 మంది విద్యార్థులు ఉచితంగా చదివించేసినట్టు, 1000 మందికి వైద్యం ఉచితంగా ఇచ్చినట్టు వాళ్ళ కొందరు చెంచాలు, ప్యాకేజ్ గాళ్ళు, డప్పులు ఇలా చచ్చిపోతున్నాం. కనీసం ఇట్లా తిరిగితేన్నా ఇప్పుడు ఇటన్నా వస్తే ఓహో ఈ రోడ్డు మేము వేసామని, ఫ్లైఓవర్ మేము కట్టామని, పెన్నా బ్యారేజ్ మేము కంప్లీట్ చేసామని, మైపాడు రోడ్డు మేము కట్టామని, వెంకటేశ్వరం పోయే ఎంట్రీ పాయింట్ని 60 ఫీట్ రోడ్డు మేము చేస్తున్నామని ఇవన్నా కనీసం తెలియదు. ఇది కాక నిన్నో మొన్నో మళ్ళీ ఇంకోటి విన్నా, అనిల్ కుమార్ యాదవ్ వరదల్లో ఒక్క దగ్గరికి కూడా పోలేదంట. ఛాలెంజ్, ఒక్క దగ్గరికైనా పోయినట్టు నిరూపించమనండి ఛాలెంజ్. ₹1 అయినా సాయం చేసినట్టు చెప్పమనండి ఛాలెంజ్. ఇది కూడా ఈ కళ్ళు లేని కబోదులకి ఒరే పోటీ చేసే స్థానం 4.5 సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత అయినా వరదల ప్రాంతంలో కనీసం ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నాకు తెలిసి నాతో పాటు మీ అన్ని ఈ గొట్టంలో ఉన్న నా ముందున్న గొట్టాలన్నీ ఉన్నాయి. ఆ రోజు ప్రతిరోజు నాతో పాటు తిరిగారు. దాదాపు మన్సూర్ నగర్లో మొదలు పెడితే గచ్చుగాల దగ్గర తేలే, సెట్టుగుంట రోడ్లో మొదలు పెడితే నుంచి సిఆర్పి డొంక, సిఆర్పి నుంచి రాబాల వారి నుంచి కోదండరాంపురం నుంచి కామాటర్జున వాడి దాకా ఒక రోజు తేలే. పాపం మీరందరూ కూడా నాతో వచ్చారు. సరే ఏమీ సహాయం చేయలేదని అన్నారు. సరే కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళి కనీసం మీకైనా సాయం నన్ను అడిగారా? ఈరోజు అడగండి. దాదాపు 3000 కుటుంబాలకి సాయం చేసినాం. ఎల్లంవార్జీని ప్రాంతం పూర్తిగా చేసినాం, కుసుమార్జున వాడు చేసినాం, మన్సూర్ నగర్ చేసినాం, కామాటర్జున వాడు చేసినాం, తడికల బజార్ చేసినాం, వెంకటేశ్వరం సాయం చేసినాం, బర్మాశాలకు గుంటకు సాయం చేసినాం. మనం ఏ ప్రాంతాలకు వెళ్ళామని నీళ్లు లేని ప్రాంతాల్లో తిరిగేసి 2 రోజులు ఒకే వార్డు. ఏ రోజైనా చూడండి 2-3 వార్డులే తిరుగుతాడు మా నాయన. ఆ 2-3 వార్డులు ఏ రోజైనా చూడండి 49, 6, 4 ఓన్లీ 3 వార్డ్స్ వచ్చి నా మీద విమర్శించాను. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, అన్నిటికీ నేను సిద్ధమే. ఊరికినే ఒక ఆయన చెప్పాడు నేను ఛాలెంజు ఏందిరా నాయన.